హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. టిఫిన్ సెంటర్లో పల్లీ చట్నీ ఉంటుంది కదా, సేమ్ ఇంట్లో కూడా మనం అలాగే చేసుకోవచ్చు. ముందుగా 1/2 కప్పు పల్లీలను తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1/4 కప్పు పుట్నాలు తీసుకోవాలి. మన రుచికి సరిపడినంతగా పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారాన్ని బట్టి ఎక్కువగా తక్కువగా వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. చూడండి, పల్లీలు మనం 50-60% వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చిని కూడా. చూడండి, మనకు పచ్చిమిర్చి ఇక్కడ కొంచెం తెల్లగా అయింది కదా, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు మనకు ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా పుట్నాలు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇది కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి తీసేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకోవాలి. ఇది వేడికి మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇది పూర్తిగా చల్లబడే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లబడిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నాను. మీకు సాంబార్ ఉల్లిపాయలు లేదు అంటే మామూలు ఉల్లిపాయ అయినా కూడా ఒక సగం వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇందులో ఇంకాస్త నీళ్ళు వేసుకోవాలి. ఇంకో కప్పు వరకు నీళ్ళు వేసాను. మనం వాటర్ చూస్తూ గ్రైండ్ చేసుకున్నప్పుడు పడుతుందా లేదా అని చూసుకుంటూ గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం పలుకుగానే ఉన్నట్టు గ్రైండ్ చేసుకున్నాను, బరకగా గ్రైండ్ చేసుకున్నాను. మరీ మెత్తగా చేసుకుంటే చట్నీ అసలు బాగుండదండి. కొంచెం నేను బరకగా చేసుకున్నాను. మీకు బరకగా ఇష్టం లేదంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఇంకో కప్పు వాటర్ తీసుకొని ఈ జార్లో వేసుకొని ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకొని వాటర్ ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మీరు చట్నీ పల్చగా తింటారా, మీకు గట్టిగా ఇష్టం ఉంటుందా, మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేస్తూ కలిపేసుకోవాలి. నేను మరీ పలచగా కాకుండా, నేను మరీ చిక్కగా కాకుండా ఇలా మామూలుగా ఉంచేసుకున్నాను. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా, దీనికి తాలింపు వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఆవాలు చిటపటమంటున్నాయా, కొంచెం ఈ పప్పు అనేది మనకి కొంచెం కలర్ రావాలి, మాడిపోకూడదు. కొంచెం కలర్ వస్తే తాలింపు బాగుంటుంది, టేస్ట్. ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసేసుకున్నాం.
ఒకసారి అంతా ఇలా కలిపేసుకుందాము. అంతే అండి, మన హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకు టిఫిన్ సెంటర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశకి, అలాగే వడకి చాలా బాగుంటుంది. పొంగల్కి, ఉప్మాకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.